So it was a challenge, but happy that we did it. ఏమేస్తుంది లిటరల్లీ ఇంకా రిటర్న్ వస్తామా లేదా అని అనుకున్నాము. సౌజన్య ఏం చేసిందంటే హెలిప్యాడ్ దగ్గర ఫోన్ మర్చిపోయింది. హాయ్ హలో అందరికీ, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు సౌజన్య నాగం వ్లాగ్స్. దిస్ ఈజ్ అవర్ డే 2 ఇన్ మసూరి వీడియో కంటిన్యూషన్ అనమాట. ఈ వీడియోలో ఎయిర్ సఫారీ అండ్ టిబెటన్ టెంపుల్, దలాయ్ హిల్స్ అండ్ బటర్ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. బిఫోర్ వీడియోలో చెప్పాను కదా ఎయిర్ సఫారీ డీటెయిల్స్ చెప్తాము అనేసి. సో జార్జ్ ఎవరెస్ట్ ప్లేస్లోనే ఈ ఎయిర్ సఫారీ ఉంటుంది. సో ఈ వీడియోలో మీరు ఈ చాపర్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ విజయ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. You will get more information about this chopper. సో ఇది వచ్చేసి హిమాలయన్ ఎయిర్ సఫారీ. ఫస్ట్ టైం ఇన్ ఇండియా మిసోరీలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి ఎలా అంటే 4 ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు నచ్చిన ప్యాకేజెస్ని బట్టి మీరు చూస్ చేసుకొని మీరు దీంట్లో రైడ్ చేయొచ్చు. సో దీంట్లో ప్యాకేజ్ 1 వచ్చేసి మిసోరీ జాయ్ రైడ్. సో ఇది ఎలా అంటే 5000 కాస్ట్ ప్రైస్. So 5000 you are going to have a duration of 7 minutes. So in these 7 minutes you are going to experience whole Missouri. So ఈ 5 minutesలో మీకు మిసోరీలో ఉండే అన్ని ప్లేసెస్ అనేటివి మీకు ఏరియల్ వ్యూ అనేది చూపిస్తారు. అండ్ సెకండ్ ప్యాకేజ్ వచ్చేసి హిమాలయన్ కిట్టి హాక్. సో దీని కాస్ట్ వచ్చేసి 8000 per head. అండ్ దీంట్లో వచ్చేసి మీకు మిసోరీ దగ్గరలో ఉండే వ్యాలీస్ అనేటివి చూపిస్తారు. అండ్ నెక్స్ట్ హిమాలయన్ రేంజెస్. అండ్ దెన్ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ శివాలిక్ రేంజెస్ అండ్ దూన్ వ్యాలీ ఎక్సెట్రా. సో దీని డ్యూరేషన్ వచ్చేసి మీకు 10 to 15 minutes ఉంటుంది. ప్యాకేజ్ 3 వచ్చేసి హిమాలయన్ ఎక్స్పెడిషన్. దీంట్లో వచ్చేసి మీకు 31,000 per head ఉంటుంది. దీంట్లో మీరు వచ్చేసి హిమాలయస్ మొత్తం చూడొచ్చు. And remote meadows, untouched lakes and virgin valleys, etc. So in this you are going to have a time duration of 60 minutes, like for a time duration of 1 hour. So in this time duration you are going to explore almost Himalayas ranges, and you are going to have a view of meadows, and you are going to have a good view of valleys, etc. So you are going to have a duration of 1 hour. So package 4 వచ్చేసి హిమాలయన్ గ్రేట్ ఎస్కేప్. ఇది ఎలా అంటే పర్సనలైజ్డ్ ప్యాకేజ్. ఎలా అంటే పర్సనలైజ్డ్ చాపర్ అనేది మీకు ఉంటుంది. సో మీకు ఎవరికైనా గిఫ్ట్ విధంగా ఇవ్వాలనుకుంటే చూస్ చేసుకోవచ్చు. సో దీని ద్వారా మీకు హిమాలయస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ యూ కెన్ హ్యావ్ ఏ గ్రేట్ టైమ్ స్పెండింగ్ విత్ యువర్ లవ్డ్ వన్స్. అండ్ దీని రేంజ్ వచ్చేసి అమౌంట్ వచ్చేసి 1,85,000 and duration will be 1 hour. In the 60 minutes you are going to experience huge range of Himalayas, and you are going to have a special bookings for the sunrise and sunset, so that you can have a nice view of sunrise and sunset at Himalayas. నేను ఇక్కడ మీకు స్టోరీ చెప్పాలనుకుంటున్నా. సౌజన్య ఏం చేసిందంటే హెలిప్యాడ్ దగ్గర ఫోన్ మర్చిపోయింది. మేము దగ్గరలో కిందికి వచ్చేసినాం. కిందికి వచ్చి నా ఫోన్ లేదా అన్న. నేను ఇక్కడ కింద పెట్టి నేను పైనకి పోయి ఫోన్ అట్లాంటివి కూడా కావాలి. యాక్చువల్గా మేము ఫోన్ పోయిందనే అనుకున్నాం. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో వాళ్ళ ఫోన్ నెంబర్ చూసి వాళ్ళకి కాల్ చేస్తే ఇక్కడ ఉందని చెప్తే నేను పైనకి వెళ్ళి అది తీసుకొని వచ్చాను. మంచి రెస్పాండ్ అయ్యి ఏమంటే మాకు. సో we need to thank them because యాక్చువల్గా మా మొబైల్ పోయిందని అనుకున్నాం,
కానీ ఇక హోప్స్ అన్నీ వదిలేసుకున్నాం. కానీ బై లక్కలు ఏంటంటే మేము ఆ నెంబర్ చూసుకొని కాల్ చేసేసరికి వాళ్ళన్నా అంటే వెళ్ళిపోయి తీసుకొచ్చినాం. యాక్చువల్గా అయితే హోప్ అనేది వి లాస్ట్ ఆల్ ది హోప్. అండ్ సౌజన్య ఏమన్నదంటే వదిలేస్తే కిందకి వెళ్ళిపోదాం అని అయితే అనేసిన. ఎట్లయినా మళ్ళీ అంత పైకి ఎక్కాలి, పైకి పోయినా ఉండదు మన దగ్గర. ఎట్లుంటారు ఇట్లా 10 అసలు సెకండ్స్లోనే ఆడ పెట్టేసి మనం వెనక తిరిగి ముందర తిరిగే లోపల మాయమవుతుంది. అట్లాంటిది మేము సగం దూరం వస్తున్నదే అక్కడే అసలు ఎక్కడ మర్చిపోయినా కూడా క్లారిటీ లేదు. ఇక పోవడం ఎందుకు పోయింది అనేసి హోప్ వదిలేసుకొని కిందకైతే పోదాం అనుకున్నాం. కానీ విజయ్ హీ ట్రైడ్ ఫర్ బెస్ట్, బట్ దొరికింది. ఇప్పుడు మనం టిబెటన్ టెంపుల్కి వచ్చాము. దీనిని టిబెట్లో షడప్ జియోఫెలింగ్ టెంపుల్ అని కూడా అంటారు. ఇవి వచ్చేసి ప్రేయర్స్ వీల్స్ అంట. ఇక్కడ టిబెటన్స్ వాళ్ళు మనీ వీల్ అని పిలుస్తారు. స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఇస్తుంది అని ఇక్కడ వాళ్ళు నమ్మకం. అండ్ ఈ వీల్స్ మీద ఓం మనీ పద్మేహం అని ప్రతి వీల్ మీద ఉంది. ఈ వీల్స్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ చేయాలంట. ఇలా రొటేట్ చేయడం వల్ల మైండ్ రిఫ్రెషింగ్గా అండ్ పీస్ఫుల్గా ఉంటుంది అంట. అండ్ నౌ కమింగ్ టు టెంపుల్. ఈ టెంపుల్ అవుట్ సైడ్ వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు వాల్స్ మీద మొత్తం వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన గాడ్స్వి. ఇది ఒక బుద్ధిస్ట్ అండ్ మెడిటేషన్ హాల్ అన్నమాట. లోపలికి వెళ్ళగానే చాలా ప్రశాంతంగా, సైలెంట్గా, పీస్ఫుల్గా అనిపించేసింది. ఇది కూడా ప్రేయర్ వీలే అనమాట. ఇంతకుముందు అయితే మనం చిన్న చిన్న వీల్స్ అయితే చూసాం కదా, అవి దీని బ్యాక్ సైడ్లో ఉన్నవి. ఇలా ఒకసారి రొటేట్ చేస్తే ఓం మనీ పద్మేహం అనే మంత్రం ఫినిష్ అయినట్టు. ఒక రౌండ్ అయిపోగానే మనకి గంట సౌండ్ వస్తుంది, వినండి. నెక్స్ట్ వచ్చేసి మనం దలా హిల్స్కి అయితే వచ్చేసాం. ఈ ప్లేస్ని హ్యాపీ వ్యాలీ అని కూడా పిలుస్తారంట. ఇక్కడ నుండి మొత్తం బ్యూటిఫుల్ గహర్వాల్ హిమాలయస్ కనిపిస్తాయి విత్ టిబెటన్ ప్రేయర్ ఫ్లాగ్స్తో. మొత్తం చాలా కలర్ఫుల్గా అంతా అయితే కవర్ అయిపోయి ఉంటుంది ఫ్లాగ్స్తో. ఈ దలా హిల్స్లో మనకి లార్డ్ బుద్ధా స్టాచ్యూ ఉంటుంది. ఇంతకుముందైతే మనం చూసాం కదా టిబెటన్ టెంపుల్, అక్కడ నుండి అయితే 400 to 500 మీటర్స్లో ఉంటుంది. అంటే ఆ టెంపుల్ వచ్చేసి కింద వాకబుల్ ట్రెక్ చేయాలన్నమాట పైకి. ఈ ప్లేస్ మనకి 6463 ఫీట్స్ ఉంటుంది సీ లెవెల్ నుంచి. దలా హిల్స్ నుంచి నెక్స్ట్ అయితే మసూరి లేక్ వచ్చాము. ఈ ప్లేస్లో అడ్వెంచర్ యాక్టివిటీస్ లైక్ పారాగ్లైడింగ్, స్వింగ్, ఇంకా చాలా గేమ్స్ అయితే ఉన్నాయి. అలా ఉంటాయి అని అయితే వెళ్ళాము. బట్ మేము వెళ్ళినప్పుడైతే ఈ ప్లేస్ క్లోజ్ చేసింది, కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందనేసి. ఇంకా అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ బట్టర్ ఫాల్స్కి వెళ్ళాము. ఆల్సో బట్టర్ ఫాల్స్ అసలు మాకు ప్లానే లేదు, బట్ టైం ఉంది కదా అనేసి వెళ్ళాము. ఈ బట్టర్ ఫాల్స్ మసూరి నుండి మొత్తం కిందకి రావాలన్నమాట. నియర్ టు డెహ్రాడూన్ అనే చెప్పాలి. ఇక్కడ కూడా ఇలా కేబుల్ కార్స్ అయితే ఉన్నాయి. పర్ హెడ్ వచ్చేసి 300 అంట. ఎలాగో కెంప్టీ ఫాల్స్ దగ్గరనైతే ఎక్కాము కదా అనేసి మేమైతే రోడ్ వేనే వెళ్ళాము స్కూటీ మీద. బట్ కేబుల్ కార్లోనే వెళ్ళటం బెటర్ అనిపించింది. వెళ్ళేటప్పటికి మాకు నైట్ అయిపోయింది, క్లోజ్ చేశారు. అండ్ మేము వీడియో తీస్తున్న ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అయిపోయింది. వేరే ఫోన్లో అయితే వీడియో తీసాము, బట్ చాలా వీడియోస్ తీసాము కానీ వీడియోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. కొన్ని క్లిప్స్ అండ్ ఫొటోసే ఉన్నాయి. ఇది బట్టర్ ఫాల్స్ వచ్చేసి పిక్నిక్ స్పాట్ అనమాట ఈ ప్లేస్. ఇక్కడ కెఫేస్ అండ్ రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే బట్టర్ ఫాల్స్ అయితే వాటర్ ఫాల్ కదా, సో ఇలా చిన్న చిన్న పాండ్స్ లాగా ఉంటాయన్నమాట. అందులోనే ఫుడ్ సర్వ్ చేస్తారు.
ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది రిలాక్సింగ్ ప్లేస్ విత్ నేచర్ సౌండ్స్ అని చెప్పాలి. బటర్ ఫాల్స్ నుంచి అయితే హోటల్కి అయితే వెళ్ళాము. ఇంకా ఇక్కడనే డిన్నర్ చేసేసుకొని ఢిల్లీకి అయితే రిటర్న్ అయిపోయాము. మసూర్లో అయితే ఇదే మా లాస్ట్ వ్లాగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ బెల్ ఐకాన్ ఫర్ more updates. Until then, bye bye.